ఆరో తరగతిలో పిల్లలంతా కూర్చొని ఉన్నారు. అప్పుడే లోపలికి వచ్చారు తెలుగు టీచర్. పాఠం చెప్పడం పూర్తయ్యాక పిల్లలు మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు అని అడిగారు. దానికి డాక్టర్, టీచర్, కలెక్టర్, లాయర్ అంటూ రకరకాల సమాధానాలు ఇచ్చారు విద్యార్థులు. ఎందుకు వాటినే మీరు ఎంచుకున్నారు అని అడిగారు ఆ టీచర్. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలి కదా సార్ అన్నారంతా. అలా కాదు పిల్లలు, మనం ఏం చేసినా దానికి ఏదో ఒక కారణం ఉండాలి. మీకు ఒక వ్యక్తి గురించి చెప్తాను వింటారా అని అడిగారు ఆ టీచర్. చెప్పండి సార్ బదులిచ్చారు విద్యార్థులంతా. మనోజ్ కుమార్ పాండే అనే ఒక ఆర్మీ ఆఫీసర్ ఉండేవారు. ఆయన ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న గ్రామానికి చెందినవారు. చిన్నప్పటి నుంచే ఆటల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేవారు. చాలా బాగా చదివేవారు కూడా. అలా 22 ఏళ్ల వయసులోనే ఆర్మీ ఉద్యోగంలో చేరారు. అందులో చేరముందు ఒక ఇంటర్వ్యూలో ఎందుకు ఈ ఉద్యోగంలో చేరాలని అనుకుంటున్నారు అని అడిగారట. అప్పుడు ఆయన పరమవీర చక్ర అవార్డు కోసమని బదిలిచ్చారట. అది ఆర్మీ ఆఫీసర్గా అత్యుత్తమ సేవలు అందించిన వారికి మాత్రమే ఇస్తారు. అంటే ఆయన ఉద్యోగంలో చేరడానికి ముందే అలా చేయాలని నిర్ణయించుకున్నారన్నమాట. అన్నట్టుగానే ఆయన 1999లో జరిగిన కార్గిల్ వార్లో పాల్గొన్నారు. అందులో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. దేశం కోసం అంత త్యాగం చేసిన ఆయనకు మరణానంతరం పరమవీర చక్ర అవార్డునిచ్చారు. దీన్ని బట్టి మీకేమర్థమైంది అన్నారు టీచర్. ఒక లక్ష్యం కోసం పనిచేయాలి, అందులో 100% కృషి చేయాలి. అప్పుడే అందరి ప్రశంసలు అందుకుంటామని అర్థమైంది అని బదులిచ్చారు విద్యార్థులు.